5 నెలల్లో రేవంత్ రెడ్డి అవినీతి మార్కు పాలనను చూపిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి ఏ మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. ఇదేనా వచ్చిన మార్పు అని నిలదీశారు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హోర్డింగ్స్ కూడా పెట్టారని, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ 5 నెలల్లో ఏమీ మార్పు రాలా. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్లో మాత్రము 1వ తారీఖున ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. తెల్ల రేషన్ కార్డుల జారీ అన్నాడు. ఇందులో మార్పు మొదలైంది. తెల్ల రేషన్ కార్డుల జారీ ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్, ఇవన్నీ ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను. సింగిల్ కార్డు ఈ 5 నెలల్లో ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా నేను ఈరోజు ఫోన్ చేసి అడిగాను. సింగరేణి కార్మికులకు ఎక్కడుంది సార్ 1 కోటి బీమా? అసలు ఏ బీమా లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అటు ఉన్నది పోయింది. ఆర్టీసీ కార్మికులకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను. ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని. ఎట్లా మీరు ఇంత భయంకరంగా హోర్డింగ్స్ పెట్టుకుంటారు? మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇంకొకటి 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు అలా హోర్డింగ్ ఇక్కడ మన ఎదురుగా పిల్లర్స్ మీద పెట్టారు. 5 గ్యారంటీలు అమలు అయిపోయిందట.